హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ నేను స్టిచ్ చేస్తుంది అయితే లెహెంగా అండి. బాహుబలి హ్యాండ్స్ ప్లస్ బోట్ నెక్ తోటి లెహెంగా స్టిచ్ చేయమని చెప్పి వచ్చారు తెలిసిన వాళ్ళు. సో అది స్టిచ్చింగ్ అయితే చూద్దాం మనం. ఈ లెహెంగా వచ్చేసి 15 to 17 years ఉండొచ్చు అమ్మాయికి, కాలేజ్ అమ్మాయి. అమ్మాయి కోసం కుడుతున్నాను నేను ఇది. బోట్ నెక్ ప్లస్ వెనక వచ్చేసి బోట్ నెక్కే, కాకపోతే డైమండ్ షేప్ వచ్చింది. సో స్టిచ్చింగ్ వచ్చేసి చూసారా, మెయిన్ క్లాత్ మీద, మెయిన్ క్లాత్ అయితే నేను నెక్ అది ఏం కట్ చేయలేదు, సైడ్ మాత్రమే కట్ చేశాను. ఎందుకంటే కాటన్ లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకుంటే మిగతావన్నీ కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా అయితే వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే స్టిచ్ చేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ తక్కువ కట్ చేసుకొని పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మంచి నీట్గా రాదు. ఇక చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదిగోండి ఇలాగా. కింద కూడా చూడండి, ఫోల్డింగ్ కూడా నేను ఎక్కువే చేశాను, ఎందుకంటే ఒకవేళ అవసరమైతే లెంత్ తక్కువైతే మనం కింద వేసిన ఫిల్ట్ అయితే ఊడ తీసుకుంటే సరిపోతుందండి, పొడవు వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి ఒక డైమండ్ షేప్ వచ్చేసింది. బోట్ నెక్ చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. కుట్టే వాళ్ళు ఎవరైనా సరే, కొత్తగా కుట్టాలి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాటన్ మనకి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది బయట, నైటీ క్లాతులు కానీ అట్లా బ్లౌజ్ పీసులు కానీ ఉంటే వాటితోటి స్టార్ట్ చేసేసి చిన్నగా నేర్చుకోవచ్చు అండి. సో పైన షోల్డర్ ఇక్కడ జాయింట్లు అయితే వేసేస్తున్నాను. వీటికి కనుక హ్యాంగింగ్స్ కూడా వేయాలి. సో హ్యాంగింగ్స్ అయితే కొనక్క రాలేదు, క్లాత్ దాంతో హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసి వేసాను నేను. షోల్డర్ అయితే జాయింట్లు అయితే వేసేస్తాను. హ్యాండ్స్ కూడా బాహుబలి హ్యాండ్స్ అండి. పైన బుట్ట వచ్చి కింద పట్టి వస్తుంది, ఆ పట్టంచి వస్తుంది. శారీ తీసుకుంది అయితే శారీ ప్లస్ ఈ క్లాత్ అయితే విడిగా తీసుకున్నారు. కింద పాలిస్టర్ లైనింగు, పైన వచ్చేసి కాటన్ లైనింగ్. కాటన్ లైనింగ్ మీటరు, పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్లు తీసుకున్నాను, ఎందుకంటే లెంత్ సరిపోదు, అది శారీ అంత లెంత్ రాదు పాలిస్టర్ లైనింగ్ కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే వేసుకోవాలి. కాబట్టి దాన్ని ఏం చేశానంటే 3 భాగాలుగా కట్ చేశాను. 3 భాగాలు కట్ చేసి జాయింట్లు అయితే వేస్ట్ చేయాల్సి వచ్చింది. ఇదైతే ఇప్పుడు నేను వేస్తుంది అయితే హ్యాండ్కి పట్టి, ఇప్పుడు బుట్ట పెట్టిన తర్వాత మనం కింద పట్టి వేస్తాం కదా, ఆ పట్టి అది పట్టు క్లాత్ కింద శారీ అంచులో నుంచి తీసిన క్లాత్ అది. దానికి జాయింట్ వేయడం కోసం తీసి పక్కకైతే పెడుతున్నాను. ఇట్లా తిప్పేసుకుంటే ఏమవుతుందంటే గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు పిల్లలకి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే పట్టు క్లాత్లు అంటే గుచ్చుకుంటాయి. లేదంటేనే వాటిని మళ్ళీ ఓవర్లాక్ చేయించాలి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఓవర్లాక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది అలా అవసరం కూడా లేదు, మనం ఓవర్లాక్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. తిప్పేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తుంది. చూడండి, ఏమున్నా నేను ఫస్ట్ వేసే లైనింగ్ మాత్రమే కట్ చేసుకున్నాను. మెయిన్ క్లాత్ తర్వాత స్టిచ్ చేసినాక మనకు ఎంత ఎక్కువ కావాలో ఎంత తక్కువ కావాలో తర్వాతనే నేను కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నాను. ఇవ్వండి, పిల్స్ కూడా ఒకటి ఆపోజిట్లో పెట్టాలి. పైన ఒక సైడ్ ఒక కిల్లు ఉండాలి, కింద ఒక కిల్లు ఉండాలి. 2 సేమ్ సైడ్ వస్తే బుట్టలాగా రాదు, క్లాత్ సేమ్ వచ్చేస్తాయి ఫిల్స్. అట్లా రావద్దు. పైన పెట్టిన దానికి కింద ఆపోజిట్లో పెట్టాలి. మనం ఆపోజిట్లో పెడితేనే ఇట్లా బొంగ నీట్గా మంచిగా వస్తుంది. వేసుకుంటే కూడా అది నీట్గా కనిపిస్తుంది, మనకి బొంగ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో అలాగే సేమ్గా చూడండి ఎట్లా కనిపిస్తుందో. మనం వేసుకున్నా కూడా మంచిగా బొంగ ఇట్లా వచ్చేస్తుంది, దానికి చాలా నీట్గా కనిపిస్తుంది అండి. దానికి ఇప్పుడు పట్టేది కొంచెం పట్టి జాయిన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. మనం వేసుకుంటే కూడా మంచిగా ఇట్లా బొంగ వస్తుంది, బాగుంటుంది. కాలేజీ పిల్లలకు కాబట్టి వేసుకున్నా కూడా మంచిగా నీట్గా బాగుంటుంది. అదిగోండి, మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాల్సి, కొలుచుకొని తీసుకోవాలి కుట్టేటోళ్ళు ఎవరైనా సరే. అదిగోండి బ్లౌజ్ అట్లా రెడీ అయిపోయి దీనికి హ్యాంగింగ్స్ వేయాలి. హ్యాంగింగ్స్ వేసేది కూడా చూపిస్తాను చూడండి. మళ్ళీ తర్వాతకి హ్యాంగింగ్స్ పెట్టేది మర్చిపోయినా, సో తర్వాతకైతే మళ్ళీ పెట్టాను హ్యాంగింగ్స్ నేను. బ్లౌజ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనం కింద లెహెంగా స్టిచ్ చేసి చూద్దాము. దానికి వచ్చేసి శారీలో క్లాత్ మనకి ఎంత కావాలో అంత తీసుకున్నవే. శారీలో అంటే దాదాపు 3.5 మీటర్స్ అయితే 3.5 పైనే, దగ్గర దగ్గర
4 మీటర్స్ అయితే క్లాత్ పెట్టాను. ఎందుకంటే బయట కొంగు కొంచెం సైడ్ వేరే వేరే క్లాత్ కలర్ వేరే వచ్చింది. సో అదంతా కట్ చేసి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను లంగాకి. మొత్తం నిడి వచ్చేసి 42 ఇంచెస్ వచ్చింది లంగా లెంత్. 42 ఇంచెస్ అంటే నేను 43 ఇంచెస్ తీసుకుంటే మనకు ఫోల్డింగ్ అది పోగా 40-41 ఇంచెస్కి వస్తుంది, సరిపోతుంది లెంత్. సో అలాగే తీసుకున్నాను లంగా అయితే నేను. చూడండి లంగా స్టిచ్చింగ్ కూడా ఉంది ఇందులోనే, బాగుంటుంది. అవన్నీ హ్యాంగింగ్స్ 2 పెట్టాను, హెవీగా ఏం పెట్టలేదు, 2 పెట్టేసాను. అవి పిల్లలు మళ్ళీ వేసుకుంటారో లేదా, అమ్మాయికి నచ్చుతుందో లేదని చెప్పేసి 2 పెట్టాను. అదిగోండి శారీ కలర్ అయితే నేను కట్టుకున్న శారీలో కలర్ కలిసిపోయింది అది. సో లైనింగ్ జాయింట్లు అయితే వేస్తున్నాను. 3 స్టెప్స్ కట్టి 4 మీటర్ల లైనింగ్ని 3 స్టెప్ల కింద కట్ చేశాను. నిలువుగా జాయింట్ అడ్డం వేయకుండా నిలువుగా వేసాను జాయింట్లు. నేను మన శారీ పెట్టికోట్ లాగా జాయింట్లు అయితే వేసాను. ఎందుకంటే అది అడ్డం వేస్తే మనకేంటంటే అంత మంచిగా కనిపించదు. అదే నిలువ అనుకోండి మనకి శారీ పెట్టికోట్ లాగా వచ్చేస్తుంది. సో అట్లా జాయింట్ వేసేసి పిల్స్ పెట్టుకోవడమే దాన్ని. మనము పిల్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. మనకి ఎక్కడ కూడా జాయింట్లు వేసినట్టు కనిపించదు, అది మంచిగా నీట్గా ఉంటుంది. ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునేటోళ్ళు ఇట్లాంటి చిన్న చిన్నవి మనం పాటించవచ్చు, మంచిగా అనిపిస్తుంది మనకి. మనం ఎక్కడ జాయింట్ వేసినాము ఏంది అనేది మనకు కనిపించదు, బాగుంటుంది. చూడండి మళ్ళీ 3వది కూడా వేసేస్తున్నాము. వేసిన తర్వాత కింద మనం ఫోల్డింగ్ అట్లా వదిలేయద్దు. కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది. అది ఇట్లా లేవకుండా నిలబడి ఉంటుంది అనమాట. క్లాత్ నైస్ బాగుంటుంది అనమాట. కింద ఫోల్డింగ్ కంపల్సరీ, మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదు, లోపల వేసే ఫ్యాబ్రిక్కి కంపల్సరీ చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మనం. ఇదిగోండి ఒక పట్టీలాగా, మనం హ్యాండ్కి వేసే పట్టీ, చిన్న పట్టీలాగా వేసుకుంటే చేతి పనికి వేసినట్టు అనమాట. చిన్న పట్టీలాగా వేసుకుంటే సరిపోతుంది, మంచిగా నీట్గా వస్తుంది. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పిలిచి పెట్టుకుందాం మనం. కుచ్చిళ్ళు చిన్నగా పెద్దగా అది మన ఇష్టం, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం పెట్టాల్సి వస్తుంది. కొంతమంది పెద్దవి పెట్టించుకుంటారు, కొంతమంది చిన్నవి పెట్టించుకుంటారు. అట్లా ఐరన్ స్పిల్స్ పెట్టవచ్చు. కానీ ఐరన్ స్పిల్స్ పెట్టాలంటే కొంచెం టైం కావాలి మనకి. అదేంటంటే పిల్స్ పెట్టేసి మళ్ళీ దాన్ని ఐరన్ చేసి కింద ఒక స్టిచ్ వేసి జాయింట్లు వేయకుండా తర్వాత ఐరన్ అంతా అయిపోయి అది నిలబడిన తర్వాత మనం జాయింట్లు వేయాలి. అదంతా చేసే టైం లేదు, అర్జెంట్ అన్నారని చెప్పేసి అర్జెంట్గా కుట్టాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను పిల్స్ మీడియంగా పెట్టిన, పెద్దవి పెట్టలేదు, అలాగే చిన్నవి పెట్టలేదు, మీడియంగా పెట్టుకుంటూ వచ్చాను. 1 ఇంచ్ లోపే 1.5 ఇంచ్ లోపే పెట్టాను పిల్స్ నేను. చాలా బాగా వచ్చింది లంగా అయితే. లంగా కూడా పెద్దగా వచ్చింది మంచిగా. ఎవరైనా ఇట్లా కుట్టాలనుకునే వాళ్ళు ఇంట్లో శారీస్ తోటి ట్రై చేయొచ్చు, లేదా కాటన్ క్లాత్ ఉంటే దాంతో ట్రై చేయొచ్చు. దీని మెజర్మెంట్స్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్, పొడవు వచ్చేసి 14 ఇంచెస్, లూజ్ వచ్చేసి 35 ఇంచెస్. లంగా కూడా అంతే, పొడవు వచ్చేసి 42 ఇంచెస్, లూజ్ వచ్చేసి 35 ఇంచెస్. కానీ ఇప్పుడు 1 ఇంచెస్ ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే లంగా కొంచెం లెంత్ మనకు కనిపించాలి కాబట్టి బగలు ఎక్కువ ఉండాలి. సో అలాగా స్టిచ్ చేసింది. ఎవరు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎవరైనా నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరైనా మనకి అవసరం ఉంటుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మన ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్నారేమో. ఇంకా ఇలాంటి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉన్నా, అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. Bye.